ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆదివారపు ఆరాధన ఆన్లైన్ ఆరాధన సర్వీస్కు మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా మరి ఈ యొక్క ఆరాధన ఇది కొద్ది సమయమైనా కూడా మరి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధిద్దాం. మీరు ఉన్న మీ స్థలాల్లో, మీ గృహాల్లో, మీరు ఎక్కడున్నప్పటికీ నేను మీతో ఉన్నానని సదాకాలం వాగ్దానం చేసిన దేవుడు ఆయన మీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. మరి ఈరోజు ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మా జీవితంలో మరొక దినాన్ని మీరు ప్రసాదించి, వేల కొలది ప్రజలు చనిపోతుండగా మమ్మల్ని ఇప్పటికీ సజీవులుగా మీరు లెక్కించి మాకు మరొక దినాన్ని, మరొక క్షణాన్ని, మరొక గంటను, మరొక దినాన్ని, మరొక ప్రభు దినాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు. ఈ ఆరాధన ప్రభా మీరు ఆశీర్వాదకరంగా చేయండి. మేము ఎక్కడున్నానో ప్రభా నిన్ను సత్యముతో, ఆత్మతో, భయముతో, భక్తితో ఆరాధించడానికి సహాయం చేయండి. టెక్నికల్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఆరాధనంతే మీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తన 115 మనం చదువుకుంటాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయుచున్నాడు. 9వ వచనంలో, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, కేడము. ఆయన వారికి సహాయము, ఆయన కేడము. ఈ యొక్క ఆరాధనలో మనం మరి దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అయితే దానికి ముందుగా మనము కొద్దిసేపు విజ్ఞాపన ప్రార్థన కూడా చేసుకున్నాము. రండి, మన దేశం కోసం, మన ప్రస్తుత పరిస్థితుల గురించి మనం ప్రార్థన చేసుకొని ఆ తర్వాత దేవుని వాక్యం చదివి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన దేవా, ఈరోజు మేము సంఘముగా మీ సన్నిధికి వస్తున్నాం. ప్రస్తుతం మా ప్రపంచంలో నీవు సృష్టించిన ఈ భూమిలో ప్రజలు భయభీతితో ఉంటూ ఉండగా, మరణము వారిని వెంటాడుతూ ఉండగా, భయభీతితో ఉంటూ ఉండగా తండ్రి, అభయాన్నిచ్చే దేవుడు మాకు ఉన్నాడనే నమ్మిక, నిశ్చయత మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మీరు మమ్మల్ని కాపాడి మీ యొక్క చల్లని ప్రసన్నతలో, మీ బలమైన రెక్కల క్రింద మీ యొక్క కంచె మా చుట్టూ వేసి మమ్మల్ని భద్రపరిచినందుకై వందనాలు చెల్లిస్తున్నాము. మేము ఏదో లాక్డౌన్లో ఉండి క్షేమంగా ఉన్నందుకు కాదు, కానీ ఇది కేవలం నీ కృప, నీ భద్రతా హస్తాలు మా చుట్టూ ఉంచినందుకై మేము ఇంతవరకు ప్రభా మరి సంరక్షణలో ఉంటూ ఉండగా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మాకు కాదు ప్రభా, సమస్త స్తుతులు నీకే అర్పిస్తున్నాము. నిన్ను స్తుతించేది సజీవులే కదా. ఈరోజు మమ్మల్ని ఆ సజీవుల సంఖ్యలో ఉంచావు కాబట్టి మేము నిన్ను స్తుతించే బద్ధులమై ఉన్నాము. నిన్ను కీర్తించి ఆరాధించే కర్తవ్యం మాకు ఉంది ప్రభు. ఈ యొక్క భయంకరమైన దినాల్లో ప్రభా మరి ప్రతి దేశంలో ఎవరో ఒకరు చనిపోతూ ఉండగా ఈ కరోనా వైరస్ వల్ల
నాయన మా ప్రపంచం కోసం ఈ యొక్క కరోనా వైరస్ నుండి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాము. అనేక విధాలుగా మానవుడు తన తెలివితేటలు ఉపయోగించి, తన మేధస్సు, తన అనుభవం, తన సామర్థ్యాన్ని ఉపయోగించి ఈ కరోనా వైరస్ నుండి తప్పించుకోవటానికి, దీన్ని నివారించడానికి, ఆపటానికి, చికిత్స చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికే జ్ఞానమని, ఆ జ్ఞానం ద్వారానే ప్రభా పరిష్కారం అనేది వస్తుంది. కాబట్టి నాయన మీరు సహాయం చేయండి. ఈ యొక్క పరిస్థితుల్లో అనేక కుటుంబాలు వారి యొక్క ఇంటి వారిని కోల్పోయి ఉండగా, జీవనాధారం కలిగిన ఆ వ్యక్తులను కోల్పోయి ఉండగా, ఆ ఇంటిని పోషించే వ్యక్తులు కోల్పోయి ఉండగా, వారు ప్రభా మరి ఎటువంటి ఆశ్రయం లేకుండా, సపోర్ట్ లేకుండా, ఆధారం లేకుండా, భయంతో, అనిశ్చయతతో మరుక్షణాన్ని ఎలా ఎదుర్కోవాలనే నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉండగా, ప్రభా మీరు వారిని దర్శించండి. ప్రభా మరి ప్రభుత్వం ద్వారా, ఇంకా కుటుంబాల ద్వారా వ్యక్తిగతంగా వారికి మీరు సహాయం కల్పించండి. ప్రభా మీకు అసాధ్యమైంది ఏమీ లేదు నాయన. మరి ఈ సమయంలో యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కొరకును, బ్యాప్టిస్ట్ చర్చ్ ఈ యొక్క సంఘం యొక్క నాయకత్వం కొరకును ప్రార్థన చేస్తున్నాము. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు, కొరతలు ఎరిగిన దేవుడు, అవి తీర్చే సామర్థ్యం కూడా మీకే ఉన్నది. కాబట్టి నాయన మీ చేతి ప్రకారంగా మీ యొక్క పద్ధతిలో మా యొక్క అవసరతలు, కొరతలు మీరు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాము. మేము అడగక ముందే మీకు అన్నీ కూడా తెలుసు నాయన. అయినప్పటికీ అడుగుడి అని మీరు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో అడుగుతున్నాము నాయన. మరి కుటుంబంలో ఉన్న పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, అపార్థం చేసుకున్న పరిస్థితులు, ప్రభా మరి ఆధ్యాత్మికంగా దిగజారిన పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని ఈ దినాల్లో ప్రభా మీరు ప్రతి కుటుంబంలో మీరు ఉజ్జీవాన్ని కలిగించాలని ప్రార్థన చేస్తున్నాము. ప్రభా మరి కోత ఎంతో విస్తారంగా ఉంది. కోత ఇప్పటికే తెల్లబారిపోయింది. కోత నశించిపోతూ ఉంది. 2 లక్షల ఆత్మలు ప్రభా ప్రపంచవ్యాప్తంగా మరి చనిపోయి ఉండగా, ఓ ప్రభా కోత నష్టమైపోతుంది. మా దేశంలో, మా పట్టణంలో ఈ నశించిపోయే కోతను కోయటానికి మమ్మల్ని సంఘంగా మీరు సిద్ధపరచండి. మేము తిరిగి కలుసుకునేలోగా ప్రభా, కలుసుకున్న తర్వాత కూడా ఈ యొక్క కోత గురించి ఆలోచించడానికి మాకు సహాయం చేయండి నాయన. మరి ఈ సమయంలో మరి ఉద్యోగాలు ఆగిపోయి, ఉద్యోగాలు లేక ప్రభా మరి అనుదినం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. మీరే సమకూర్చండి, మీరే సహాయం చేయండి ప్రభా. మీరే చెప్పారు మరి ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, అవి కోయవు, అయినా కూడా తండ్రి వారికి భోజనం పెడుతూనే ఉన్నాడు. ప్రభా మీరే చెప్పారు, మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని. అవును ప్రభా, మీ దృష్టిలో మేము ఎంతో శ్రేష్ఠులం. మీ యొక్క రక్తంలో మమ్మల్ని కొనుక్కున్నారు కాబట్టి మేము నీ దృష్టిలో ఎంతో శ్రేష్ఠత కలిగిన వాళ్ళం. ఆ శ్రేష్ఠతను మేము గమనించుటకు సహాయం చేయండి నాయన. గత వారం అంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు నాయన. మరి మెన్స్ ఫెలోషిప్, మరి చర్చ్ వీక్లీ బైబిల్ స్టడీ జరిగించడానికి మీరు సహాయం చేశారు ప్రభా. మరి మేము ఈ యొక్క బైబిల్ స్టడీలో అందరం పాల్గొని ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న మా ప్రియుల కోసం, మా బిడ్డల కోసం, దేశ విదేశాల్లో ఉన్న మా యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. బంధువుల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని మీ భద్రతా హస్తంలో ఉంచండి నాయన. మరి కొందరు అనిశ్చితతో ఉంటూ ఉండగా, రేపు ఏం జరుగుతుందో అనే భయంతో ఉంటుండగా, తండ్రి మీరే వారిని ఆశ్రయించండి. వారికి మీరు సమాధానాన్ని ఇవ్వండి. మీ యొక్క అష్యూరెన్స్ వారికి ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన సమయం అంతా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మా సంఘం యొక్క అవసరతలు, కొరతలు ఎరిగిన దేవుడు, అవి మీ సమయానుకూలంగా మీ చిత్త ప్రకారం మీ పద్ధతిలో మీరు అవి సమకూరుస్తారని నమ్మచ్చు నాయన. మరి ఇప్పుడు ఈ సమయంలో మా సంఘంలో ఉన్న అనారోగ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాము. వారిని మీరు దర్శించండి.
మీ యొక్క గాయపడిన హస్తం వారిపై ఉంచండి. ఎందుకనగా మీ గాయముల చేతనే మాకు స్వస్థత ఉన్నది కాబట్టి మీరు స్వస్థత విడుదల ఇవ్వండి నాయన. మరి మా సంఘంలో ఉన్న పెద్దవారి కోసం, వృద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్కి వారు చాలా ప్రమాద పరిస్థితిలో ఉన్నారని చెప్పుచుండగా ప్రభా వారిని మీరు భద్రపరచండి. మీ యొక్క కృపలో వారిని ఉంచాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు భద్రపరచండి. ముఖ్యంగా ఈ లాక్డౌన్ దినాల్లో వారి సమయం ఉపయోగకరంగా మరి ఫ్రూట్ఫుల్గా, క్రియేటివ్గా ఉండేటట్టు మీరు సహాయం చేయండి. ఈ ప్రార్థన మీరు విన్నారని నమ్ముచు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము వచ్చును గాక. మమ్మల్ని శోధన లేక తిమ్మి తప్పించును. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైన తండ్రి, ఆమేన్. మరలో ఒక ప్రార్థన అందరూ చేశారని అనుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మీకు ఆల్రెడీ నేను టైటిల్ పంపించాను. టైటిల్ జ్ఞాపకం ఉంది కదా? ఏమిటి ఆ టైటిల్? కోరికలు అనే అంశం మనం జక్కయ్య జీవితం నుండి మనం ధ్యానం చేసుకున్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ మనకందరికీ బాగా సుపరిచితమైన ఈ యొక్క వాక్యాలు మనం చదువుకున్నాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండగా, ఇదిగో సుంకపు గుత్తదారుడు, ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని, పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఆయన ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్య ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనిషి వద్దకు బస చేయ వెళ్ళలని చాలా సనుగుకొని, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేనెవరిని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరల చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ స్టోరీ మనందరికీ బాగా తెలుసు, చిన్నప్పటి నుండి తెలుసు. సండే స్కూల్లో మరి బహుశా వీళ్ళు ఎవరన్నా జక్కయ్య పాత్ర కూడా చిన్న స్కిట్ లాగా కూడా వేసే ఉంటారు. అయితే ఈరోజు మనము ఈయన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కోరికలు, కలలు, కోరికలే కలలు, ఆ కలలే కోరికలు. నెరవేరిస్తే సంతోషం, నెరవేర్చబడకపోయినా అది కలల్లాగానే ఉండిపోతాయి, కోరికలాగానే ఉండిపోతాయి. మనందరికీ రకరకాల కోరికలు ఉంటాయి. కోరికలు లేని వారు ఎవరు లేరు. కోరికలు అందరికీ ఉంటాయి. ఉదయం లేస్తూనే మనకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కోరికలు కలిగి ఉంటాం. ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తే బాగుంటుంది, అయ్యో మళ్ళీ ఇడ్లీనేనా అని కొందరు, మళ్ళీ అదేనా అని కొందరు, మళ్ళీ నిన్నటి రైసేనా అని కొందరు అంటూ కొంతమందికి రోజు ఒక కోరిక కూడా ఉంటుంది. కోరికలు అందరికీ ఉంటాయి. కోరికలు లేకపోతే యువరే అబ్నార్మల్ పర్సన్ అని చెప్పొచ్చు. కోరికలు లేనివాడు అబ్నార్మల్ పర్సన్. కోరికలు అందరికీ ఉంటాయి. దొంగోడికి ఉంటుంది, దొరకి ఉంటుంది, చెడ్డోడికి ఉంటుంది, మంచోడికి ఉంటాయి. కోరికలు అనేది దేవుడు మానవుల్లో పెట్టిన ఒక గొప్ప ఆశీర్వాదం. దానినే ఇంకో మాటలో ఫ్రీ విల్ అని అంటారు, స్వేచ్ఛ అని అంటారు. మన కోరికలు, మనకి ఇష్టం ఉన్నట్టు మనం కోరికలు కలిగి ఉండొచ్చు.
అంతేగాని మనం కంప్యూటర్ లాగా ఒక మెషిన్ తనంతటా తనకు సొంత కోరికలు ఏమి ఉండవు. మనం చెప్పినట్టే అది చేస్తుంది. అది మనం చెప్పినట్టు చేయకపోతే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రిపేర్ చేయించుకుంటాం. అయితే మానవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు మానవుల్లో కోరికలు అంటే ఫ్రీ విల్ అనేది పెట్టాడు. మానవుడు ఆదాముతో అన్నాడు కదా, బాబు నీకు కోరికలు ఉన్నాయి, కోరికలు అనేది పెట్టాను, అక్కడ ఒక పండు ఉంది, అది నువ్వు తినకూడదు, తింటే నీకు ప్రాబ్లం అని చెప్పాడు. అంటే మానవుల కోరికలు అనేది పెట్టాడు అన్నమాట. కోరికలు అనేవి మంచివే, ఉండాలి. కానీ ఆ కోరికలు మన బతుకుల్ని ఏ దిశగా తీసుకెళ్తున్నాయి అన్నది మనం తెలుసుకోవడం చాలా వరకు అవసరం. కోరికలే కొందరికి కలలు. ఇప్పుడు ఏమైందంటే చాలామంది యవనస్తులకి కోరికలేంటి, H1 వీసా సంపాదించుకొని అక్కడ H2 ఏదో ఉన్నాయి కదా వీసాలు, ఈ రకరకాల వీసాలు కలిగి మరి వెళ్ళాలి. ఇదంతా అయిపోయాక ఒక కోరిక ఏంటంటే మొత్తానికి అమెరికాలో గ్రీన్ కార్డు సంపాదించుకోవాలి. గ్రీన్ కార్డు ఉంటే అంతా గ్రీన్ గ్రీన్ అన్నారు. ఇప్పుడు అంతా పరిస్థితి రెడ్గా ఉంది. గ్రీన్ కార్డు కూడా చూసుకున్నోడికి గ్రీన్ కార్డు కూడా రెడ్ కలర్లోనే కనపడుతుంది. ఎందుకంటే మరి కోరికలు కలలు కన్నారు, అమెరికా వెళ్ళాలన్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అమెరికాలో అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారి కోరికలు కలలు నెరవేరాయి, కానీ ఇప్పుడు మళ్ళీ ఒక ప్రమాదం వారి చుట్టూ ఉంది. అంటే నేను కూడా అమెరికా చాలాసార్లు వెళ్ళాను. నాకు బంధువులు రిలేటివ్స్ కూడా ఉన్నారు. 30-40 సంవత్సరాల నుండి కూడా ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మాకు నా ఇద్దరు మామయ్యలు జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్లు. వాళ్ళు నా గత 40 years నుండి వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. అయినా కూడా కరోనా వ్యాధి ఎవరిని వదిలిపెట్టడం లేదు, ఎవరిని గౌరవించదు, ఎవరిని పట్టించుకోదు. సరే, ఏది ఏమైనా కోరికలు అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా. కోరికలు, కోరికలలు, కలలే కోరికలు, కోరికలే కలలు. ఓకే, ఈ యొక్క జక్కయ్య గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుంటే మంచిది. ఆయన గురించి బైబిల్లో ఉన్న వివరాలు ఏంటంటే అతడు ఉద్యోగం పరిచయం అయ్యాడు. ఉద్యోగం ఏంటి? సుంకపు గుత్తదారుడు, ఆ తర్వాత ధనవంతుడు. నేటి భాషలో చెప్పాలంటే ఈ వాజ్ లైక్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అని చెప్పొచ్చు. అది సర్దార్ అని హిందీ బైబిల్లో ఉంటుంది. సర్దార్ అంటే లీడర్ అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు లీడర్. ఈ యొక్క వృత్తి గురించి నేను రోమన్ ఎంపైర్ ట్యాక్స్ సిస్టమ్, రోమా సామ్రాజ్యం యొక్క ట్యాక్స్ సిస్టమ్ గురించి కొంత చదివినప్పుడు ఈ రోమిలంట ఏదైనా దేశానికి వెళ్తే అక్కడ ఆ దేశాన్ని వారు జయించి ఆక్రమించుకున్నాక ఆ స్థానికుల్నే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా అపాయింట్ చేసి వారి సొంత ప్రజల నుండి వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి ఈ రోమా సామ్రాజ్యానికి పంపించారు. అయితే అక్కడ ఒకటి ఏం పెట్టారంటే, ఈ సుంకపు గుత్తదారులు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు సొంత ప్రజల సొంత దేశస్తుల నుండే ఇన్కమ్ కలెక్ట్ చేసుకునేవారు. అయితే రోమియోలు ఏమన్నారంటే, మీకేమైనా ఎక్స్ట్రా కావాలంటే మీరు కలెక్ట్ చేసుకొని మీ జేబులో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అంటూ అది ఒక చిన్న లూప్ హోల్ పెట్టారనమాట. అది ఫుల్గా అడ్వాంటేజ్ తీసుకొని ఈ జక్కయ్య లాంటి వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు సంపాదించారనమాట. అందుకే అతడు ధనవంతుడు అనే పేరు వచ్చింది. మామూలుగా యథార్థంగా ట్యాక్స్ కలెక్షన్ కాదు, ఎక్స్ట్రా కలెక్షన్. అందుకే తర్వాత ఏమంటాడంటే, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 రేట్లు ఇస్తాను అంటే ఒకసారి ఆలోచించండి. ఆయన ఎంత, ఉదాహరణకి ఒక 100 రూపాయలకి 10 రూపాయలు ట్యాక్స్ కట్ చేయమని చెప్పారనుకోండి రోమా సామ్రాజ్యం. జక్కయ్య లాంటి వాళ్ళు ఏం చేసేవారు, 15 రూపాయలు కట్ చేసి ఈ 5 రూపాయలు వీళ్ళ దగ్గర ఉంచేసుకొని 10 రూపాయలు మాత్రం రోమా సామ్రాజ్యానికి ఇచ్చేసేవారు. అదనమాట. అందుకే మీరు గమనిస్తే ఇతడు ధనవంతుడు అని ఉంది. ఒకటేమో ఆయన వృత్తి, రెండవది ఆయన స్టేటస్, మూడవది ఆయన స్టేచర్. ఆయన యొక్క వ్యక్తి అంట చాలా పొట్టివాడైనందున అనే మాట ఉంటుంది. కానీ ఆయన చూడటానికి పొట్టివాడైనా ఆయన ధనము సమాజంలో ఆయన పొడుగైన వ్యక్తిగా చూపించింది. ఎందుకంటే ఆ ధనం మీద ఆయన నిలబడ్డాడు కాబట్టి. when he stood on the money, he was looking tall financially. ఆర్థిక పరంగా చాలా ఎత్తైన వాడు సమాజంలో, కానీ ఫిజికల్గా చూస్తే మాత్రం చాలా పొట్టివాడు. అందుకే ఇక్కడ మనం ఏం చూస్తామంటే అతడు యేసుని చూడలేకపోయినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఈ యొక్క సుంకపు గుత్తాదారులు
ప్రజలంటే వాళ్ళకి ఇష్టం లేదు. సమాజము వాళ్ళని ఎప్పుడు ద్వేషించేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు అరే సొంత ప్రజల్నే మోసం చేసి వీళ్ళ దగ్గరే ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని రోమా సామ్రాజ్యాన్ని కట్టడం ఏంటి, వీళ్ళు అసలు దేశద్రోహులు, పాపులు అంటూ, అందుకే వీళ్ళకి పాపి అనే మాట కూడా మీరు చూస్తే, ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు వెళ్ళాడు అంటే ఆయనకి జక్కయ్య అనే పేరు కూడా చెప్పటం లేదు, పాపి అని ఒక పేరు పెట్టేశారు సమాజం. అంతేకాకుండా మరి ఇలాంటి వారు సమాజం వీళ్ళని దూరం చేసింది కాబట్టి వీళ్ళు ఒక విధంగా సైకలాజికల్గా కొంచెం లోన్లీగా ఫీల్ అయిపోయి, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మా గురించి పట్టించుకుని మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అంటూ వారు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వారికి ఉండేదన్నమాట. చిన్న చూపు అంటే మమ్మల్ని అందరు చిన్న చూపు చూస్తారు అనే ఫీలింగ్ కూడా వారికి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తాము. అంతేకాకుండా మరి ఈయన ఒక ఒక దురలవాటికి బానిసైపోయాడు. ప్రజల్ని ఉదయం లేస్తూనే ఆఫీస్కి వెళ్ళే ముందే ప్రజల్ని ఎలా మోసం చేయాలి, హౌ టు చీట్ పీపుల్, హౌ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ పీపుల్, హౌ టు డూ సమ్ క్రికెట్ థింగ్స్, ఈ యొక్క ఈ ప్రజల్ని ఎలా దోచుకోవాలి, ఎలా దొంగలెక్కలు రాయాలి అనే తలపులు కలిగి ఉన్నాడు అనమాట ఈ వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మీరు గమనిస్తే అలా అలవాటు అయిపోయిందనమాట. అంటే ఇంకా అది అది చెడుగా కూడా అనిపించదు. ఒక విషయం మనం నేర్చుకున్నాం ఏంటంటే, ఒక చెడుని తరచుగా చేసి 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 చేస్తే అది కొంతకాలం అయ్యాక చెడుగా కనపడదు. నేను చేసేది రైటేలే అనుకుంటారు. ఇనిషియల్గా అది చెడుగా కనపడినా దాన్ని ఎలాగా చేసుకుంటూ వస్తే ఎనీథింగ్ ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఏదైనా సరే జీవితంలో ఏదైనా తరచుగా చేస్తూ చేస్తూ ఉంటే అది మీ జీవితంలో ఒక భాగంగా అయిపోద్ది అనమాట. ఈయనకు కూడా ప్రజల్ని మోసం చేయడం అనేది ఒక భాగంగా మారిపోయింది. సరే, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన ఈ వ్యక్తికి మరి దేవుడు అనేది అవసరం లేదు, దేవుడి గురించి ఆలోచించే అవసరమే లేదు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కాబట్టి దేవుని గురించి ఆలోచించే అంత అవసరత లేదు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఆరంభంలో సరిగా ఉద్యోగం లేక, డబ్బులు లేక దేవుడు 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 అనేవాళ్ళు ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చాక, స్టేటస్ వచ్చేసాక, మరి రోటీ కప్పడా మకాన్ అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటే ఇక దేవుడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, దేవుని గురించి ఎందుకు పట్టించుకోవాలి, ఈ ఆశీర్వాదాలన్నీ ఆయన నుండే పొందాం కదా అంటూ యథార్థంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా కొందరు దేవుణ్ణి డిస్టర్బ్ చేసే అవసరం లేదులే అన్నట్టుగా దేవుడిని కూడా పక్కన పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వ్యక్తి ధనవంతుడు. ఈయన అంటాడు, నాకు అంతగా దేవుడి గురించి స్పిరిచువల్ వ్యక్తిగా మనకు కనపట్లేదు, కానీ ధనవంతుడు అయినా కూడా మనము దేవునికి ఇవ్వవలసిన స్థానం ఆయనకి ఇవ్వాలి. అది ఎట్లా వీలవుతుంది పాస్టర్ గారు అని మీరు అంటారేమో. యోబుని చూడండి, యోబు చాలా ధనవంతుడు. ఆయన తూర్పు దిక్కున హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద ఈస్ట్. ఎందుకంటే అప్పుడు వెస్ట్ లేదు కదా, అమెరికా లేదు కదా. అప్పుడు ఈస్ట్ అంటేనే అమెరికా లాగా అనమాట, వెస్టర్న్ కంట్రీ లాగా. అప్పుడు ఈస్ట్, తూర్పులోనే ఆయన ధనవంతుడు. అంటే మరి ఆ రోజుల్లో చైనా దేశం, ఇండియా దేశం ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి చాలా ధనవంతుడిగా ఉంది. కానీ ఎంత ధనవంతుడైనా దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టలేదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా తలంచుకునేవాడు. ఇది మనం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు మళ్ళీ జక్కయ్య దగ్గరికి వద్దాం. జక్కయ్య గురించి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? ఆయనకు కలిగిన కోరికలు, కలలు. కలలు కొన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. సుంకపు గుత్తదారుడు జాబ్ వచ్చిన వెంటనే మరి ఆ రోజుల్లో అలాగా ప్రజల్ని మోసం చేయొచ్చు అనే ఒక ప్రాక్టీస్ ఆల్రెడీ ఉన్నది. కాబట్టి నేను కూడా అదే చేస్తానులే అన్నట్టు మన దేశంలో కూడా కొందరు ఆఫీసర్లు అవుతారు. వాళ్ళకి ఏంటంటే, నా ముందున్న ఆఫీసర్ కూడా కరెక్టే, వాడు కూడా డబ్బులు సంపాదించేవాడు, నేను కూడా సంపాదిస్తాను. అంతవరకు ఈ వ్యక్తికి మరి డబ్బులు అక్రమ సంపాదన అనేది తెలియదు. కానీ ఒక ఆచారం ఉంది కాబట్టి నేను కూడా ప్రవాహంలో నేను కూడా కొట్టకపోతాననే వాళ్ళు కూడా ఉంటారు. బహుశా జక్కయ్య కూడా అవునులే, ఇంతకుముందు నా ముందున్న వాళ్ళు కూడా చేశారు, ఇలాగా సొంతపు గుత్తదారులందరూ కూడా ఎక్స్ట్రా డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు, దే మేక్ మనీ అని అలా ఉండొచ్చేమో. సరే, ఏదేమైనా దేవుడు ధనము అనేది మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ మీ మైండ్ కూడా అక్కడే ఉంటుందని చెప్పారు. కాబట్టి ధనంకి ఇవ్వాల్సిన స్థానం ధనంకి ఇవ్వాలి. ఆ ధనం ఇచ్చిన దేవునికి ఇవ్వవలసిన దేవునికి తప్పకుండా ఇవ్వాలి. వీళ్ళ పాత్రలు మారకూడదు, దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. యోబు మన కోసం ఒక మంచి ఎగ్జాంపుల్. ఇంకా చెప్పాలంటే అబ్రహాం కూడా చాలా ధనవంతుడు, చాలా ఐశ్వర్యం కలిగిన వాడు.
ఆయన ఇంట్లో 300 మంది పనిచేసేవారంట. 300 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారంటే ఇంక చూడండి ఆయనకి ఎంత ఆస్తి ఉందో. అది మనం తెలుసుకోవాలి. సరే, ఏదేమైనా ఈరోజు మనము కోరికలలు కోరికలు అంటే ఈ జక్కయ్య, ఇలాంటి జక్కయ్య బిజీగా ఉన్నాడు. దేవుడి గురించి తలంచుకునే సమయమే లేదు. దేవుడు కూడా అవసరం లేదు, నాకు బోల్డ్ అంత డబ్బు ఉంది, హాయిగా బతకొచ్చు అనుకుంటూ ఉన్నాడు. కానీ బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు కూడా ఏం చేశాడు? నా ప్రాణమా అన్నాడు కానీ, నా ప్రాణమా నన్ను సన్నుతించుము అన్నాడే కానీ, కీర్తన 103లో ఉన్నట్టు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పలే. ఈ వ్యక్తి కూడా అలాంటి టైపే. నా ప్రాణమా నన్ను సన్నుతించుము, ఎంజాయ్ లైఫ్ అని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఆయనకి ఒక కోరిక, లైఫ్లో ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక వస్తూనే ఆయన బతుకంతా మారిపోయింది, లైఫ్ అంతా మారిపోయింది. ఒక్క కోరిక. ఈ డొకోమో వాళ్ళు అంటారు కదా, ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. అది నిజమే. ఆ ఐడియా అది దేవుడు కలిగిస్తే ఆ ఐడియా నీ బతుకునే మారుస్తుంది. జక్కయ్య జీవితంలో కూడా ఆయనకి లేక లేక ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఆయన జీవితాన్ని మార్చేసింది. ఎలాగంటారేమో, ఇక్కడ మీరు చూస్తే ఆయన పొట్టివాడు యేసు ఎవరో అని చూడగోరెను. ఈరోజు ప్రియ సంగమ, నేను జక్కయ్య జీవితంలో 4 కోరికలు ఈ కళలు ఫలించాయి. ఆయన కలిగిన 4 కోరికలు మనం ఈరోజు చూద్దాం. మొదటి కోరిక, ఆయనకు కలిగిన మొదటి కోరిక, ఆ కోరికే ఆయన బతుకు మొత్తం మార్చిపారేసింది. అయితే చూడండి, యేసు ఎవరో చూడాలనే కోరిక. ఇది మొదటి కోరిక. ఐ వాంట్ టు మీట్ జీసస్. ఐ వాంట్ టు మీట్ జీసస్. వాట్ ఏ డిజైర్. ఏం కోరిక అండి. ఇంతవరకు ఐ వాంట్ టు మీట్ ద నెక్స్ట్ కస్టమర్, నెక్స్ట్ సిటిజన్. ఆయన ఆఫీస్కి సుంకం కట్టడానికి ప్రజలు వచ్చేవారు. సో నెక్స్ట్ కస్టమర్, ఐ వాంట్ టు మీట్ ద నెక్స్ట్ ఫెలో. అంటే నెక్స్ట్ ఫెలో నుండి ఎంత దోచుకోవాలి, ఎంత ఎక్స్ట్రా డబ్బులు సంపాదించాలంటూ ఆయన నెక్స్ట్ కస్టమర్ను చూడగోరను అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఒకరోజు సడన్గా మరి యేసుని చూడగోరెను అనే ఒక తలంపు వచ్చింది. ఎందుకంట ఆయన ఎరికో పట్టణములో ప్రవేశించెను అంటే యేసు ప్రభు గురించి ఈ జక్కయ్య ఇంతకు ముందే విన్నాడు. ఎందుకంటే ఈ సుంకపు గుత్తదారులందరికీ ఫ్రెండ్ అనమాట యేసు ప్రభు. యేసు ప్రభు ఫ్రెండ్ కాబట్టి ఈ యొక్క జక్కయ్య మమ్మల్ని ఎవరు పట్టించుకోనటువంటి ఈ పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళని పట్టించుకుండే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు అని విన్నాను. అయితే ఆ యేసుక్రీస్తు మా ఊరి గుండా వెళ్తున్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ వండర్ఫుల్ ఛాన్స్ ఫర్ మీ అని ఆయన అనుకున్నాడు. మా ఊరి గుండా వెళ్తున్నాడు, అలాంటి వ్యక్తి మా ఊరి నుండి వెళ్తున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు కాదులేండి, నార్మల్ అయ్యాక ఎప్పుడన్నా ఒక సెలబ్రిటీ, ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ నాగోలు స్ట్రీట్ గుండా వెళ్తున్నాడు, లేక మీరున్న మీ వీధిలో నుండి ఆయన వెళ్తున్నాడు, ఫలానా రోడ్డు గుండా అమితాబ్ బచ్చన్ వెళ్తున్నాడు అంటే మరి ఆయన అభిమానులందరూ ఇంట్లో కూర్చోరు కదా. ఆయన అభిమానులే కాదు, అందరూ కూడా అరే అమితాబ్ బచ్చన్ ఈ వీధిలో వెళ్తున్నాడా అంటూ మనం బయటకు వచ్చేసి ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఎందుకంటున్నానంటే యేసు ప్రభు, ఇది 19వ అధ్యాయం కదా. 19వ అధ్యాయం కల్లా చాలా వరకు యేసు ప్రభు పరిచర్య, ఆయన పరిచయం, ఆయన యొక్క ప్రఖ్యాతి ఇవన్నీ కూడా చాలా వచ్చేసాయి. ఈ ఆల్రెడీ వాజ్ ఏ సెలబ్రిటీ. ఆయన అప్పటికే చాలా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా వీళ్ళకు కూడా చాలా ఫేమస్ అయిపోయాడు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఈయన ఎట్లయినా చూడాలి, యేసును చూడాలి, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దగ్గర తీసుకుండే ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ఆయనను నేను తప్పకుండా చూడాలి అని ఆయనలో ఒక కోరిక కలిగినట్టుగా మనం చూస్తాం. అయితే ఇంకోటి మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏంటంటే, ఇప్పటిదాకా అంటే 24 గంటలు చెడు 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 దోచుకోవటం, అక్రమ లెక్కలు అవి ఇవి రాసేసి, దొంగ లెక్కలు రాసేసి డబ్బు సంపాదించాలని మైండ్ అంతా ప్రోగ్రామ్ అయిపోయి చెడుకే అలవాటు అయిపోయిన ఈ మైండ్లో యేసుని చూడాలనే మంచి ఆలోచన ఎట్లొచ్చింది? ఎవరిచ్చి ఉంటారు ఈ ఆలోచన? తప్పకుండా సైతాన్ అయితే ఇవ్వడు. ఎందుకంటే సైతాను
జక్కయ్య మైండ్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి చెడుకే అలవాటు చేసి ప్రోగ్రామ్ చేసిన ఈ మైండ్కి సైతాన్ వచ్చి, అయ్యా జక్కయ్య కాసేపు బ్రేక్ తీసుకో, మీ ఊరికి యేసు ప్రభు వస్తున్నాడు, వెళ్ళి చూడకూడదా అని తప్పకుండా సైతాన్ అయితే ఈ తలంపు ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఒక వ్యక్తి యేసు ప్రభుని కలుసుకుంటే ఆ వ్యక్తి జీవితం మారిపోవచ్చు అనే విషయం తెలుసు సైతానికి. కాబట్టి యేసును చూడగోరెను అంటే జక్కయ్యలో కలిగిన మొదటి కోరిక యేసుని చూడగోరెను అన్న విషయాన్ని మీరు గమనిస్తే, ఏం కోరికండి, ఏమి కోరిక? ఈ కోరిక ఎవరు కలిగించారు? సైతాన్ అయితే కాదు. ఈయనకు సొంతగా కలిగి ఉండొచ్చా? కలిగింది కాదు. ఎందుకంటే మీరందరూ దయచేసి ఇది ఒక వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మనందరం చూద్దాం. దయచేసి మీ బైబిల్ కానీ టాబ్లెట్లు కానీ చూడండి, మొబైల్లో కానీ. ఇర్మియా 10:23. 10:23లో ఏముందంటే, యెహోవా అంటే యెహోవాతో మాట్లాడుతున్నాడు. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు. తమ మార్గము ఏర్పరచుకున్నట నరుల వశములో లేదు అని ఉంది బైబిల్లో. అంటే సింపుల్గా చెప్పాలంటే మానవుడు సరైన మార్గం వెళ్ళటం వాడి వల్ల కాదు, ఎంచుకోవటం వాడి వల్ల కాదు. యేసును చూడాలనే ఒక మంచి మార్గంలో వెళ్ళాడు కదా. అంటే ఆ మార్గంలో వెళ్ళాలనే ఆలోచన కూడా సైతాన్ ఇవ్వడు. సైతాను పాపులందరికీ యేసు దగ్గర వెళ్ళి కలవండి సార్ అని చెప్పడు. ఇక్కడ బైబిల్లో ఉందన్నమాట. ఏంటంటే మానవుడు తమ మార్గము నేర్పరచుకున్నట నరుల వశములో లేదంటే మన కంట్రోల్లో లేదు. ఏం లేదంట? మంచి మార్గంలో వెళ్ళటం అని నిర్ణయం తీసుకునే కెపాసిటీ, సామర్థ్యం మనలో లేదు, మానవుల్లో లేదు. అది ఎప్పుడు పోగొట్టుకున్నాడు? అక్కడే ఏదైనా మనలో పోగొట్టుకున్నాడు మానవుడు. ఇంకొక మాట ఉంది చూడండి అక్కడే. ఏమంట? మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు. 2 వశములో లేదు అన్నాడు. ఏంటి? మంచి మార్గము ఎంచుకొనుట, ప్రవర్తన. మనుషుల ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించుట వారి వల్ల కాదు. మంచిగా ప్రవర్తించే కెపాసిటీ కూడా మానవుడికి లేదు. ఇది మీకు ఒకసారి నేను చెప్పే ఉంటాను. మానవుడికి అది లేదండి. అందుకే కదా మనము ఇదంతా బయట అక్రమము, అన్యాయము ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకంటే మానవుడు సన్మార్గం ఎంచుకునటం వాడి వల్ల కాదు, వాడి వశంలో లేదు. ఒకవేళ మానవులందరికీ సన్మార్గం ఎంచుకునే సామర్థ్యం ఉందనుకోండి, అందరికీ కెపాసిటీ ఉందనుకోండి, మంచి మార్గముగా మంచిగా జీవించాలనే కెపాసిటీ అందరికీ ఉందనుకోండి, అప్పుడు సమాజం ఎంత బాగుంటుంది కదా. ద్వేషం ఉండదు, ఏముండదు, పోలీస్ స్టేషన్లు ఉండవు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు, అసలు ఇళ్ళకి తలుపులు కూడా వేసుకునే అవసరం ఉండదు. అంతా ఓపెన్గానే ఉంటాయి. ఎందుకంటే అందరూ కూడా సన్మార్గం ఎంచుకుంటారు. కానీ అది కాదు వాస్తవం. దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఇక్కడ మీరు చూస్తే ఆయన యేసుని చూడగోరెను అంటే ఈ మంచి తలంపు ఎవరిచ్చి ఉంటారు? దేవుడే ఇవ్వాలి. అంటే నేను ఒకటి నేర్చుకున్నాను. దేవుని గురించి ఆలోచించి దేవుని మార్గంలో వెళ్ళాలి, నిజమైన దేవుణ్ణి మనము సందర్శించాలి అనే తలంపు, అవకాశం దేవుడు ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఒక్కసారైనా ఇస్తాడు. ఎందుకంటే మానవుడికి సన్మార్గం ఎంచుకున్నట్టు వాడి వల్ల కాదు కాబట్టి సన్మార్గం ఎంచుకున్నట్ట ఇంకొక మానవుడు వచ్చి సన్మార్గం ఎంచుకోరా బాబు అని వాడు చెప్పలేడు. ఎందుకంటే వాడికి సన్మార్గం ఎంచుకుంటే వాడికి తెలియదు. సో ఒక మానవుడు తోటి మానవుడికి సన్మార్గము చూపించలేడు. ఎందుకంటే ఇద్దరు దుర్మార్గంలోనే వెళ్తున్నారు. అందుకే దేవుడు మానవుడి యొక్క నిస్సహాయ స్థితిని గుర్తించి ఆ మానవుడికి సన్మార్గం చూపించాలి. అంటే ఆ దేవుడే మానవుడికి ఆ తలంపు కలిగించాలి. కాబట్టి ఈయనకు ఆ తలంపు కలిగించాడు. మనం కూడా ఒకసారి ఆలోచించండి. మారు మనసు పొందిన మీరందరూ కూడా, ఈ మాటలు వింటున్న మీకు మారు మనసు ఎలా కలిగింది? యేసు నమ్ముకోవాలనే తలంపు ఎలా కలిగింది? మీ మట్టుగా మీకు వచ్చిందా? రాలే. ఎవరో వాక్యం చెప్పినప్పుడు మీరు ఆ వాక్యం విని
ఆ యేసు ప్రభు నాకు కావాలనే తలంపు మీకు వచ్చింది. ఆ తలంపు ఎవరు కలిగించారు? ఆ వాక్యము చెప్పిన ఆ వ్యక్తి మీకు కలిగించాడు. నేను కూడా ఈరోజు దేవుడు నన్ను వాడుకొని మీరు కూడా యేసు ప్రభువును కలిగి ఉండాలి, యేసు ప్రభువును నమ్ముకోవాలనే తలంపు ఈరోజు దేవుడు మీకు నా ద్వారా అది తలంపు కలిగిస్తున్నాడు. కాబట్టి ఆ ఆలోచన కలిగించినప్పుడు దానికి మీరు స్పందించడం అది మీ బాధ్యత. దాని గురించి ఆలోచించండి. అయితే ఇప్పుడు జక్కయ్య కంటిన్యూ చేద్దాం. ఆయనకు కలిగిన మొదటి కోరిక యేసుని చూడాలి అనే కోరిక, యేసుని చూడాలనే కళ. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే సుంకరులందరినీ ప్రేమించే ఆయన ఉన్నాడు. మరి ఆయన మనం అంటే చాలా ఇష్టం. అలాంటి వ్యక్తిని మనం చూడటం బాగుంటుంది. కనీసం చూసినా మనకు తృప్తుంటే అయ్యో మా ఊరిని పట్టించుకోవడం ఒక్కడన్నా ఉన్నాడులే ఈ సమాజంలో అని అనుకుంటారన్నమాట. సరే, యేసును చూడాలి అనే కోరిక కలిగింది. యేసును చూడటానికి వచ్చాడు. కానీ యేసును యథార్థంగా అన్వేషించే వారికి స్మూత్గా ఉండదు. ఆటంకాలు ఉంటాయి. అయినా కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ మీరు చూస్తే ఈయనకు ఆటంకం ఏంటంటే ఈయన పొట్టితనమే ఆయనకు ఆటంకం. ఈ రోజుల్లో మరి యేసును నమ్ముకోవాలన్న వారికి ఆటంకాలు ఏంటి? చాలా ఉన్నాయి. మన సమాజంలోనే చాలా ఉన్నాయి, క్రైస్తవులోనే చాలా ఉన్నాయి. ఉదాహరణకి మరి కొందరికి మన కులం, మన జాతి అంటూ అలా కొన్ని పదాలు వాడతారు. దానివల్ల ఆటంకం. లేకుంటే మీ స్టేటస్ తగ్గిపోతుంది, మీరు క్రైస్తవులు అయితే అది చేయాలి, ఇది చేయాలి, మీరు అది తినాలి, ఇది తినాలి అంటూ ఇలాగ కొన్నిసార్లు ఆటంకాలు పెట్టేసి వాటిని యేసు ప్రభు దగ్గర రాకుండా చేసేవాళ్ళు ఉంటారు. ఆ రోజు సుంకరి అయిన ఈ యొక్క సుంకపు గుత్తదారుడైన జక్కయ్య కూడా ఆటంకాలు వచ్చాయి. ఫిజికల్ ఆటంకాలు వచ్చాయి. సమాజం కూడా ఆటంకపరిచింది. వీడేంటి పొట్టోడని. బహుశా ఆయన అక్కడ నుండి దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన పొట్టోడు కాబట్టి కరెక్ట్గా వారి యొక్క ప్రజల యొక్క కరెక్ట్గా మోచేయి హైట్లో ఉన్నాడు కాబట్టి బహుశా కొంతమంది కొట్టేసి కూడా ఉండొచ్చేమో. ఇదంతా ఎందుకురా బాబు అని వెళ్ళి చెట్టెక్కాడు. మరి ఇక్కడ చూస్తే జక్కయ్యలో ఇంకోటి ఏంటో తెలుసా? ఈ వాజ్ ఏ క్రియేటివ్ పర్సన్. చాలా సృజనాత్మకమైన ఐడియాలు ఆయనకు వచ్చాయి. ఆయన వెళ్ళి వెంటనే చెట్టెక్కేశాడు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ చెట్టెక్కి ఒక విఐపిని చూడటానికి చెట్టెక్కాడు అంటే ఈ టీవీ ఛానల్స్ అందరూ కూడా కెమెరాలు ఎటువైపు ఉంటాయి? ఆ విఐపి కన్నా ఈయన మీదే ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు చెట్టెక్కాడని మరుసటి రోజు మరి వార్తాపత్రికల్లో హెడ్లైన్స్గా వచ్చేస్తాయి కదా. మరి ఈయన అవేం పట్టించుకోలే. నేను చాలా సుఖపు గుత్తదారుని, ధనవంతుడిని, ఈ సమాజంలో ఆయన రిచ్ మ్యాన్, వై షుడ్ ఐ క్లైంబ్ ఎ ట్రీ అంటే లేదు. ఆయనలో ఉన్న ఆశ, యేసును చూడాలనే కోరిక, ఆ కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఆయన వెళ్ళాడు, చెట్టు ఎక్కేశాడు, ఆ చెట్టు దగ్గర నుండి చూస్తూ ఉన్నాడు. బహుశా ఆయన దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే అలా పెట్టి మొత్తం రికార్డ్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే యేసుప్రభు అటు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఈ సైడ్ పోజే చూసి ఉంటాడు. అమ్మ ఎంత బాగున్నాడు, అందగాడు అని చెప్పుకున్నాడేమో. కానీ సడన్గా యేసుప్రభు ఆయన వైపే తిరిగి నేరుగా ఆయన వైపే వస్తున్నట్టుగా మనం చూస్తాం. కరెక్ట్గా ఆయన కెమెరాలు కూడా కరెక్ట్గా ఫేస్ ఇదైపోయి అమ్మ బెస్ట్ షాట్ తీసుకున్నానని అనుకున్నాడు. కరెక్ట్గా యేసుప్రభు చెట్టు దగ్గరే వచ్చి నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా యేసుప్రభుని చూస్తున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు ప్రజలందరినీ చూస్తున్నా ఆయన మనసు మాత్రం పైన ఉంది. పైన ఒక నశించే ఆత్మ పైన ఉంది కదా అని చెప్పాడు. ఆ తర్వాత మీరు చూస్తే యేసు ఆ చోటికి వచ్చి కనులెత్తి చూస్తూనే మరి ప్రజలందరూ కూడా చూసుంటారు. ప్రజలందరూ కూడా చూసి మరి జక్కయ్య అన్నాడు. అది హలో బ్రదర్ కిందకి రండి అని, హలో బ్రదర్ అనకుండా ఏమండి మరి కిందకి రండి అని అనలే. డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచాడో లేదో ఒక్కసారి ఆయన హార్ట్ బీట్ ఆగిపోయి ఉంటుంది. అమ్మ బాబాయ్, నేను ఇక్కడ చెట్టు మీద ఉన్నట్టు చూసేశాడు. అంతేకాకుండా నన్ను పేరు పెట్టి పిలిచాడంటే ఒక్కసారి ఇప్పుడు యేసుప్రభు కళ్ళెత్తి పైకి చూసుంటే జక్కయ్య అని పిలిచినప్పుడు జనులందరూ కూడా ఎక్కడ చూసుంటారు? జనులందరూ కూడా పైకి చూసుంటారు. చూసున్నాక నేను అనుకుంటాను జనంలో కూడా చాలా రియాక్షన్స్. నేను కొన్ని రియాక్షన్స్ ఇమాజిన్ చేశాను. ఒక రియాక్షన్ ఏంటంటే, ఒరే వీడు ఇక్కడ కూడా వచ్చాడా, ఈ పుట్టాడు ఇక్కడ కూడా వచ్చాడా, నెల మా దగ్గర డబ్బులు దోచుకునేవాడు ఈ క్రికెట్ ఫెలో, వీడు చెట్టెక్కాడా అని బహుశా కొందరు అనుకుని ఉంటారు. కొందరు ఏమనుకుని ఉంటారు,
అవును, ఈ చెట్టు నేను ఎన్నోసార్లు ఎక్కాలనుకున్నాను కానీ ఈ పొట్టాడు వీడు ఎలా ఎక్కాడు అని కొందరు అలా కూడా అనుకుని ఉంటారు. కొందరు ఏంటంటే "ఆ, జక్కయ్యనా, జక్కయ్య కాకపోవచ్చండి, ఆయనకి అంత చెట్టు ఎక్కి అంత అవసరం ఏమొచ్చిందని బహుశా కొందరు అలా కూడా అనుకుని ఉంటారు. వీ కెన్ ఇమాజిన్ మెనీ థింగ్స్ కదా, దట్స్ నాట్ ఇష్యూ. అయితే మొత్తానికి ఆ పేరు పెట్టి పిలుస్తూనే ఇక్కడ ఒక కనెక్షన్ వచ్చేసింది. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని వ్యక్తిగతంగా మనల్ని సంప్రదించాలన్నప్పుడు గాడ్ డీల్స్ విత్ ఎవ్రీబడి ఇండివిజువల్లీ. ఒక్కొక్కరుగా వ్యక్తిగతంగా ఆయన డీల్ చేస్తాడు. జక్కయ్య, నేడు నేను నీ ఎంట ఉండవలసింది, త్వరగా దిగుము అని చెప్పి. త్వరగా దిగుము అన్నప్పుడు ఇక్కడ ఆయనలో రెండో కోరిక. మొదటి కోరిక ఏంటి? యేసుని చూడాలి అనే కోరిక, ఒక కళ. ఇప్పుడు ఆ కళ నెరవేరింది. ఆ కళ నెరవేరిపోయింది. ఇంక యేసు చూశాను కదా, కానీ యేసుప్రభు అక్కడ ఆగిపోలే. యేసుప్రభు అన్నాడు, దిగు బాబు అన్నాడు, త్వరగా దిగమన్నాడు. సో ఇందులో ఒక రెండో కోరిక కలిగించాడు. ఆ కోరిక ఏంటంటే, మొదటిది నేను యేసుని చూడాలి, రెండవది నేను యేసు మాట వినాలి. ఐ వాంట్ టు ఒబే జీసస్, ఐ వాంట్ టు మీట్ జీసస్, ఐ వాంట్ టు ఒబే జీసస్. యేసుని చూడాలి అనే కోరిక ఆయనలో కలిగినట్టుగా మనం చూస్తాం. వాట్ ఎ జాయ్ ఇట్ ఈస్. యేసు ప్రభును కలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన గురించి వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, టీవీ ప్రసంగాలు వింటూ ఉంటారు. కానీ నిజంగా ఆయనతో మనం ఎన్కౌంటర్ అయితే ఆయన మన నుండి విధేయత కూడా కోరుకుంటాడు. సో ఆయన మనలో ఆ డిజైర్ కలిగించాడు. నా మాట వింటావా జక్కయ్య అన్నాడు. దిగుతావా అంటే దిగాడు అనమాట. ఐ వాంట్ టు ఒబే హిమ్, ఐ వాంట్ టు ఒబే హిమ్. ఒబీడియన్స్ అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఆయన రోమియోలకు ఇంతవరకు వాళ్ళకి ఒబీడియన్స్ కలిగి వాళ్ళకి సుంకము కలెక్ట్ చేసి ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన జీవితంలో రోమా సామ్రాజ్యం కాదు, దేవుని సామ్రాజ్యం, రాజులకు రాజైన యేసు క్రీస్తు నా మాట వింటావని అడుగుతున్నాడు. రోమియోల మాట విన్నాను కానీ అది ఓకే, అది ఈ లోకానికి సంబంధించింది. కానీ నిత్య జీవానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగాడు. నా మాట వింటావా, దిగొస్తావా అని అన్నాడు. నేను వస్తాను, మీ ఇంటికి వస్తా అన్నాడు. ఆయనలో ఒక కోరిక. మళ్ళీ ఇంకొక కోరిక నెంబర్ 2 ఏంటది? నేను యేసు మాట వింటాను. విన్నాడా అసలు, లేకుంటే చెట్టు మీదనే ఉన్నాడా? ఇక్కడ జక్కయ్యకి ఒక ఆప్షన్ ఉందండి. ఒక ఆప్షన్ ఏంటంటే యేసు మాట విని దిగి రావచ్చు. రెండవది, ప్రభువా నా సంగతి మీకు తెలియదు, నేను చాలా నీచుడిని, నేను చాలా చెడ్డోడిని, ఐఎమ్ వెరీ క్రికెట్ ఫెలో, నా సంగతి మీకు తెలియదు, నా సంగతి వీళ్ళందరికీ తెలుసు, కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయండి. నేను ఏదో చూడడానికి వచ్చాను, చూశాను, థ్యాంక్ యూ వెరీ మచ్, యూఆర్ ఎ నైస్ పర్సన్, మాలాంటి వాళ్ళు ఎంతో ప్రేమిస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్, మీరు దయచేయండి ప్లీజ్, మీరు కంటిన్యూ యువర్ జర్నీ అని చెప్పొచ్చు. లేదా ప్రభు చెప్పిన మాట విని విధేయత చూపించవచ్చు. కానీ నేను ఏం చేశాడు చూడండి, త్వరగా దిగుము అన్నాడు. 6వ వచనంలో అతడు త్వరగా దిగెను. త్వరగా దిగుము, త్వరగా దిగెను. విధేయత. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలు అర్పించుట కంటే విధేయత చాలా ముఖ్యం. విధేయత కలిగి ఉంటే జీవితంలో చాలా సవరింపులు వస్తాయండి. దేవునికి మనం విధేయులుగా ఉంటే మనలో గర్వం పోదు, మనలో అతిశయాలన్నీ తగ్గిపోతాయి, ఆరిపోతాయి. ఈయన చాలా అతిశయించాడు. నేను ధనవంతుడిని, నేను రోమా సామ్రాజ్యంలో ఉద్యోగం కలిగి ఉన్నాను, నేను చాలా స్టేటస్ నాకు ఉంది, అంతా ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ఎప్పుడైతే దేవుడు విధేయత చూపిస్తావా అని అడిగాడో, ఆయన గర్వము అతిశయాలన్నీ పక్కన పెట్టేసినందుకు he obeyed. ఈరోజు నేను అడిగే ప్రశ్న అది. బహుశా మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో కలవరాలు, కష్టాలు, ఇబ్బందులు, మనస్మర్థనలు ఉండొచ్చు. అవి రావని నేనేం చెప్పటం లేదు. అందరికీ రకరకాల స్టేటస్ లెవెల్స్లో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మన ఈగో, మన యొక్క గర్వం, మన అహం ఇంకా ప్రమాదాలు తోసేస్తాయి.
కానీ ప్రభు అంటున్నాడు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గనపరుచుకోండి, అవతల వ్యక్తి నీకంటే శ్రేష్టంగా అంటూ చాలా ఉన్నాయి. ఇవి దీనికి మనం విధేయులమైనప్పుడు మనలో గర్వము, అతిశయాలన్నీ పారిపోతాయి. ఈయన చూడండి, త్వరగా దిగుము అన్నాడు, త్వరగా దిగేశాడు అంతే. త్వరగా దిగుము, త్వరగా దిగను. వాట్ ఆర్ ఒబీడియన్స్. ఈ విధేయత గురించి సపరేట్గా ఒక మెసేజ్ నేను తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. కానీ 2-3 విషయాలు నేర్చుకుందాం. పాత నిబంధనకి వెళ్తే మోషేతో దేవుడు ఏమన్నాడు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలందరినీ బయటికి తీసుకురాడంటే వెంటనే విధేయత చూపించాడా? చూపించలే. సాకులు చెప్పాడు, 4-5 సాకులు చెప్పాడు. సాకులు కొందరికి సోకులు అని మోషే మీద ఒక ప్రశ్న ఉంది, ఎప్పుడన్నా చేస్తానులే. సాకులు కొందరికి సోకులు. సాకులు చెప్పడమే వాళ్ళకి ఒక స్టైల్ అన్నమాట. ఇప్పుడు దానికి ఏదో సాకులు చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు. మోషే కూడా తప్పించుకుంటూ ఉన్నాడు. హీ డిడ్ నాట్ ఒబే ఇన్స్టెంట్లీ, హీ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఒబే. మోషే విధేయుడవటానికి వెంటనే విధేయత చూపించలే. కొంచెం సాకులు చెప్పాడు, నకరాలు చేశాడు. అంత అయ్యాక దేవుడు వాతలు పెట్టాక సరే బాబు వెళ్తున్నాను అన్నాడు. కానీ జక్కయ్యను చూడండి, త్వరగా దిగమంటే అంటే దిగిపోయాడు. విధేయత అనే పరీక్షలో వీళ్ళిద్దరిని ఆ విధేయత పరీక్షలో పెడితే మోషేకు నేను పాస్ మార్కులు ఇస్తాను, జక్కయ్యకు 100కి 100 మార్కులు ఇస్తాను. బికాస్ హీ ఒబేడ్ 100% ఒబీడియన్స్, నో కండిషన్స్. లేదా ప్రభా నేను వస్తాను కానీ మీరైతే వెళ్ళండి, నేను తర్వాత దిగి మిమ్మల్ని కలుసుకుంటానులేండి, మీరు మా ఆఫీస్కి రావచ్చు, లేదా మా ఆఫీస్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఏం లేదు అక్కడ. హీ జస్ట్ ఒబేడ్. ఇట్ వాజ్ అన్ ఇన్స్టంట్ ఒబీడియన్స్, వెంటనే విధేయత. రెండవది అన్కండిషనల్ ఒబీడియన్స్, షరతులు లేని విధేయత. అది టోటల్ ఒబీడియన్స్, కంప్లీట్గా సంపూర్ణమైన విధేయత ఆయన జీవితంలో చూస్తున్నాను. అందుకే ఆయనలో కలిగిన రెండవ కోరిక ఏంటంటే, నేను యేసయ్య మాట వింటాను. యేసయ్య మాట వింటాను అనే కోరిక అది కలవరకే ఉండకుండా అది నిజంగా అయిపోవాలి, వాస్తవంగా మారిపోవాలి. మనలో కొంతమంది నేను యేసయ్య మాట వింటాను, ఈరోజు ప్రసంగం బాగుంది, నేను యేసయ్య మాట వింటాను అని చెప్తారు. కానీ ఆ గుడి గోడలు దాటిన లోపలికి వెళ్తూనే దే డోంట్ వాంట్, దే ఆల్మోస్ట్ ఫర్గెట్ ద మెసేజ్ ఆల్సో. ఆ సందేశం కూడా మర్చిపోతారు. అది కాదు. విధేయత అనే మాటకు వస్తే, విధేయత ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ. అందుకే శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ. యేసు ప్రభువు నందు నమ్మినప్పుడు మనం విశ్వాసులమయ్యాం. మీకు మన బైబిల్ స్టడీలో చెప్పాను కదా, విశ్వాసమయ్యాం. అది ఒక సంఘటన. కానీ సంఘటన అనేది కాదు, కానీ శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. దేర్ఫోర్ ఒబీడియన్స్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ఒబీడియన్స్. సో ఈయనలో కలిగిన రెండవ కోరిక ఏంటి? యేసయ్య మాట వింటాను. ఐ విల్ మీట్ జీసస్, ఐ విల్ ఒబే జీసస్. రోమా సామ్రాజ్యం మాట విన్నాడు, కానీ దానివల్ల ఆయనకి ఐహిక ఐశ్వర్యం దొరికింది. యేసయ్య మాట విన్నాడు, ఆయనకి పరలోక ఐశ్వర్యం దొరికింది. 4 రెట్లు రిటర్న్ చేస్తా అన్నాడు, దేవుడు ఆయనకి 100 రెట్లు ఆశీర్వదించాడు. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. కోరికలు అనేది చాలా ఇంపార్టెంట్. కోరికలు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. ఆయన ఏం చేశాడు? ఆయన మనస్ఫూర్తిగా కూడా విధేయత చూపించాడు. చూడండి, ఆయన జక్కయ్య త్వరగా దిగి అంటే ఆయన త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకోరండి. చనుక్కుంటా గొనుక్కుంటా, అరే బాపురే, ఈయన నా బండారం అంతా బయట పెట్టేశాడు, ఈ ఊరందరికీ నేను చెడ్డోడని అందరికీ తెలుసు, మళ్ళీ నా పేరు పెట్టి పిలిచి నన్ను సిగ్గు తీశాడు, చీ ప్రభా గెలపండి ప్లీజ్ అని చెప్పలే. హీ వాజ్ హ్యాపీ. దేవుడు ఒక జీవితాన్ని సందర్శించినప్పుడు, ఆ జీవితాన్ని మార్చాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి స్పందిస్తే ఆయన దేనికి ఇంకా సిగ్గుపడ్డా, మొహాటాలు ఉండవు, తప్పకుండా ఆ ప్రభువుకి విధేయుడు అయిపోతాం. సో ఇలా కలిగిన రెండవ కోరిక ఏమిటంటే, నేను యేసయ్య మాట వింటాను. ఐ వాంట్ టు ఒబే హిమ్. సరేనా?
మూడవ కోరిక చూడు. మూడవ కోరిక కళ ఏంటంటే, అతడు త్వరగా దిగి ఆయనను చేర్చుకునను. అందరూ అది చూసి పాపి అయిన మనుషుని యొద్దకు ఈయన వెళ్తున్నాడు అన్నారే కానీ, అమ్మా వీడు మారిపోయాడా, ఇక మనకి నెక్స్ట్ మంత్ నుండి ఎక్స్ట్రా కలెక్షన్ ఉండదు, నమ్మకంగా పనిచేస్తాడు, ఒక పాపి మారిపోయాడని సమాజం సంతోషించడం లేదు. పాపి మారిపోయాడనే సంతోషం ఎక్కడ జ్ఞాపకం ఉందా? ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఒక్క పాపి మారు మనసు పొందిన ఎడల పరలోకములో గొప్ప ఆనందము అన్నది. ఆ రోజు జక్కయ్య జీవితం మారిపోతే పరలోకంలో ఆనందం, భూలోకంలో సనుక్కోవడం. దట్స్ అ రియాలిటీ. అదే వాస్తవం. నువ్వు మారిపోతే ఈ సమాజం నీకు దండలేసి నీకు శాలువ కప్పదు. ఇంకా చెప్పాలంటే యేసయ్య కోసం నువ్వు మారితే నీకు దండలేయవు ఈ సమాజం. నీ తల మీద ముళ్ళ కిరీటం పడుతుంది. ఆ కిరీటం తర్వాత దేవుడు తీసేసి నీకు వేరే కిరీటాలు ఇస్తాడు, అది వేరే తర్వాత. కానీ ఇక్కడ ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకున్నందుకు నాకు అందరూ కూడా పూలమాలలు వేస్తారు, దండలు వేస్తారు, శాలువలు కప్పుతారు. మెచ్చుకుంటారంటే లేదు, నొచ్చుకుంటారు, గుచ్చుకుంటారు, ముళ్ళ కిరీటం పెడతారు. అందుకే యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని. ఆ రోజు జక్కయ్య దిగి వచ్చాడంటే హీ వాజ్ రెడీ టు క్యారీ ద క్రాస్. శిలువ మోయటానికి సిద్ధపడ్డాడు. అప్పుడే జనులు ఆయన శిలువ వేసేసారు. వీడు పాపి, వీడు దుర్మార్గుడు, వీడు నోరు తెరిస్తే చేయిలో పెన్ను పట్టుకుంటే అంత అక్రమం అక్రమం అక్రమం, దుర్మార్గుడు వీడి దగ్గర యేసుప్రభు వెళ్తున్నాడా? యేసుప్రభు ఉద్దేశం మానవుడికి అర్థం కాదు. అందుకే తర్వాత ఏమన్నాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు. నాశనం అయిపోయాడు వీడు. ఈ జక్కయ్య నాశనం అయిపోయాడు. వీడు పాపంలో అలా ఇరుక్కుపోయి ఉన్నాడు. ఆ నశించిపోయిన జక్కయ్యను వెతికాడు, రక్షించాడు. మానవుడు అది అర్థం చేసుకోలే. ఎందుకంటే తోటి మానవులు వాళ్ళు నశించే ఉన్నారు కదా, వాళ్ళు కూడా నశించే ఉన్నారు. వారిలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. కాబట్టి దే కెనాట్ టాలరేట్ హోలీనెస్. దట్స్ వాట్ వి సీ. సరే, ఆయన పాపి అయిన మనిషిని ఎదుగు బస చేయవలెనని చాలా సనుక్కున్నారు. యేసయ్య కోసం మనం ఏమి చేసినా అందరూ మెచ్చుకోరు. మీకు జ్ఞాపకం ఉందా? ఆ గుడ్పడే దినాల్లో నేను పరిమళ సువాసన గురించి మాట్లాడాను. పరిమళ సువాసన గురించి మాట్లాడితే దాదాపు ఇప్పుడు 400 మంది అవి చూశారు నా సందేశం కింద. పరిమళ సువాసన దగ్గర మాట్లాడినప్పుడు నేనేం చెప్పాను? అక్కడున్న శిష్యులే సనుక్కున్నారని చెప్పాను. యేసయ్య శిష్యులే ఆమె యేసయ్యకు చేసిన కార్యానికే వీళ్ళు సనుక్కుంటే ఇక అన్యులు సనుక్కోరని ఎలాగంటాం? అనలేం కదా. అన్యులు ఇంకా సనుక్కుంటారు, యేసయ్యని ఎరగని వారు ఇంకా సనుక్కుంటారు. దట్ ఈజ్ అ ఫ్యాక్ట్. అందుకే కొన్నిసార్లు టీవీలో చెప్తుంటారు కదా, యేసు నమ్ముకుంటే నీకు అంత హాయి, ఇంకా నీకు ఏ ప్రాబ్లం ఉండదు, అంతా కూడా భలే ఉంటుంది అంటే అది చాలా పెద్ద అబద్ధం. ఆ అబద్ధానికి స్పాన్సర్లు కూడా చాలా మంది ఉన్నారు. అది అబద్ధం. ఈ లోకంలో మీకు శ్రమలు అని అన్నాడు. ఈ లోకంలో మీకు శ్రమలు అని చెప్పాడు. ఇంకా ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా ఏమన్నాడు? మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు అన్నాడు. అంటే కీడు అనేది ఉంది కదా, మరి కీడు అనేది ఉన్నందుకే కీడు నుండి తప్పించు అని ప్రార్థన చేయమన్నాడు. సో వీ షుడ్ రియలైజ్ దట్ ఫాలోయింగ్ జీసస్ ఈజ్ నాట్ ఏ స్మూత్ జాబ్. యేసుని వెంబడించడం అంటే చాలా మంచి మృదువైన మంచి మార్గం, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందని అనుకోకూడదు. అది తప్పు. అలా బోధించడం కూడా తప్పు. యేసుని నమ్ముకుంటే మనకు పాపం నుండి విడుదల ఉంటుంది, కానీ ఈ లోకం నుండి కష్టాలు, ఇబ్బందులు, విమర్శల నుండి విడుదల రాదు. పాపం నుండే విడుదల. కీడు అనేది ఇంకా ఉంటుంది ఈ లోకంలో. యేసు ప్రభు చనిపోయింది కీడు కోసం కాదు, పాపం కోసం చనిపోయాడు.
నా పాపం కోసం చనిపోయాడు. ఎందుకంటే కీడు అనేది ఇంకా ఉంటుంది. ఎప్పటి వరకు ఈ సైతానుడు ఉన్నంతకాలం వాడిని ఫైనల్గా జడ్జిమెంట్ అయిపోయి వాడిని ఫైనల్గా వాడి చరిత్ర ముగించే వరకు ఈ కీడు అనేది ఉంటుంది. ఈ కీడు ఇంకా విస్తరిస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ ఈజ్ ఎ బిగ్ ఎగ్జాంపుల్. కరోనా వైరస్ ఒక పెద్ద ఉదాహరణ. కీడు అంటే ఏంటో, కీడు అది ఎంతగా ప్రాగుతుందో, అది ఎంతగా ఇదవుతుందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా. అదనమాట. సరే, ఆయనకు కలిగిన కోరికల్లో మనం ఇప్పుడు చూసింది మూడవ కోరిక ఏంటది? మొదటిది, నేను యేసుని చూడాలి. రెండవది, నేను యేసయ్య మాట వినాలి. మూడవది, నేను యేసు కొరకు మారిపోతాను. విధేయత, మార్పు. విధేయత, మార్పు. మార్పు, విధేయత. విధేయత కలిగిన వారిలో మార్పు కనపడుతుంది. మార్పు కలిగిన వారి జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళు విధేయత కలిగిన వాళ్ళగా తెలిసిపోతుంది, మారిపోతుంది అంతే. సౌలు విధేయుడైపోయాడు. వెళ్ళి నా కొరకు అన్యజనులకు సువార్త చెప్పమంటే విధేయుడైపోయాడు. మోషే కూడా ఫైనల్గా విధేయుడైపోయాడు. ఆయనలో మార్పు వచ్చింది, ప్రజల్ని మార్చాడు, చరిత్రనే మార్చాడు. విధేయత అనేది మనం చూస్తాం. జోనా విధేయుడు అయినట్టుగా నటించాడు. మరి ఇది ఎట్లుందంటే ఆయన్ని నార్త్కి వెళ్ళమంటే సౌత్కి వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు. ఫైనల్గా విధేయుడు అయ్యాడు. విధేయుడు అయినందువల్ల ఆయన మారాడు, ప్రజల్లో మార్పు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య ఆయనకి చెప్తూనే జక్కయ్య నేను మారిపోతున్నాను. ఒబీడియన్స్ అండ్ చేంజ్ అండ్ ఒబీడియన్స్, దీస్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. రెండు దిక్కులు ఉంటుంది అనమాట. విధేయత కలిగిన వాళ్ళు మార్పు ఉంటుంది, మారిన వాడు విధేయుడై ఉన్నందుకే మారాడు అన్నది మనం తెలుసుకోవాలి. సరే, ఏమిటి మార్పు? ఆయనలో కలిగిన మార్పు ఏంటి మనందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడు? ఇదిగో నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరికైనా అన్యాయంగా తీసుకుంటే అది 4 అంతలు నేను ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను మారిపోతున్నాను. మారిపోతున్నాను అంటే ఏంటి? ఇంతవరకు నేను దేని మీద అయితే ఆనుకున్నానో దాన్ని ఇప్పుడు నేను మానుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను యేసయ్య నీ మీద ఆనుకున్నాను, వాటి మీద మానుకున్నాను అని చెప్పాడు. ఈ డబ్బే నాకు బతుకన్నాను, డబ్బే డబ్బే డబ్బే. అందుకే ఎవరో అన్నారు కదా, డబ్బు అది జబ్బు, దాన్ని ఎక్కువసేపు ఉంచుకుంటే గబ్బు అని అన్నారు. నిజమే. అంటే డబ్బు మనం ఉంచుకోకూడదని నేను అంటవలే, న్యాయంగా సంపాదించిన డబ్బులు ఉంచుకోండి, నేనేమి దాని గురించి ఏం చెప్పటం లేదు. కానీ అక్రమ సంపాదన, అన్యాయంగా సంపాదించి దాన్ని అలా పెట్టుకుంటే అది ఒక జబ్బు తెచ్చి పెట్టుకున్నట్టు, అది గబ్బులు వేస్తుంది ఒకరోజు. మనకు తెలుసు, ఇలాంటి ఎన్నో ఎపిసోడ్లు మనం చూసే ఉంటాం, ఇలాంటి వార్తలు మనం చూసాం. కానీ ఇక్కడ ఈయన నేను మారిపోతాను అన్నాడు. అంటే మార్పు ఏంటంటే నేను దేని మీద అయితే ఇంతవరకు ఆధారపడ్డానో వాటిని నేను వదిలేసుకుంటున్నాను. నా మట్టుకే నేను ఇప్పుడు యేసయ్య మీద ఆధారపడి నేను నడుస్తాను. నేను నిన్న రాత్రి ఈ యొక్క స్పేస్ షటిల్ టేక్ ఆఫ్ ఒక వీడియో చూస్తా ఉన్నాను. స్పేస్ షటిల్ టేక్ ఆఫ్ అప్పుడు ఒక పెద్ద రౌండ్ సిలిండర్ మీద ఆ యొక్క స్పేస్ షటిల్ అతికించి ఉంటారు. మళ్ళీ దానికి పక్కన 2 పెద్ద లాంగ్ ట్యూబ్ లాగా రాకెట్లు ఉంటాయి. అది పేలినప్పుడు ఈ 2 రాకెట్లు దీన్ని మొత్తం ఆకాశంలోకి కొంత దూరం తీసుకెళ్ళాక అవి 2 అలా పడిపోతాయి. మీరు గమనించే ఉంటారు. ఆ 2 బూస్టర్లు పడిపోతాయి. ఆ తర్వాత ఇంకో పెద్ద ఇది ఉంటుంది, దాని మీద ఈ యొక్క స్పేస్ షటిల్ వెళ్తూ ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక అది ఒక స్టేజ్కి వచ్చాక అది కూడా వదిలేస్తుంది. ఇక ఆ స్పేస్ షటిల్ తనంతట అదే ఉంటుంది. ఆ తర్వాత అదే తనంతట అదే తిరిగి వచ్చి ల్యాండ్ అయిపోతుంది. అంటే ఆ బూస్టింగ్. ఇప్పుడు ఈయన బతుకులో ఈయన కొన్ని ఆధారాలు పెట్టుకున్నాడు, వాటి మీదనే బతుకుతా ఉన్నాడు, ఇదే నాకు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తును తన ఆధారంగా తీసుకున్నాడో ఈ ఆధారాలన్నీ వదిలేశాడు. అందుకే ఇక్కడ ఆయన నేను మారతాను అంటే అర్థం ఏంటంటే నా మటుకు నేను ఇక జీవించను, నా సొంత ఆధారాల మీద నేను జీవించను,
Change is to tell people that I don't trust myself. I don't trust my own resources. I trust in Jesus అని చెప్పడం. మార్పు అంటే నన్ను నేను నమ్ముకోను, నాకున్న వాటి మీద నాకు నమ్మకం లేదు, నేను యేసునే నమ్ముకుంటాను, ఆయనే నాకు ఆశ్రయము అన్నదే నిజమైన మార్పు. అంతేగాని కన్వీనియన్స్ కోసం పెళ్లి చేసుకోవాలి కాబట్టి బాప్తీసం తీసుకోవాలన్నట్టు ఇలాంటి పనికి మళ్ళీ చేయకూడదు. మార్పు అంటే మన సపోర్ట్ సిస్టమ్ పక్కన పెట్టేసి మన సెల్ఫ్ సపోర్ట్ సిస్టమ్ అంతా వదిలేసి ఆ సేవియర్ సపోర్ట్ సిస్టమ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు అదే ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తాము. మరి ఆయనలో కలిగిన ఆ మార్పు చివరిగా ఆయనలో కలిగిన ఇంకొక కోరిక ఏంటంటే అక్కడే జక్కయ్య నిలువబడి ప్రభువుతో చెప్పాను. ఆయన వెళ్తూ ఉంటే వెనక జనాలు వచ్చారు కదా, వెనక జనాలు కూడా వచ్చి సనుక్కుంటూ